శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి 69వ తిరునక్షత్ర వేడుకలు ముచ్చింతల్లోని శ్రీరామనగర్లో సమతామూర్తి విగ్రహం ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో ఉత్సాహంగా జరుగుతున్నాయి, వైభవంగా జరుగుతున్నాయి. మనతో మాట్లాడడానికి అహోబిల జీఆర్ స్వామి మనతో మాట్లాడడానికి ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, సాక్షాత్తు ఈ లోకాన్ని అనుగ్రహించడానికి భగవంతుడు శస్త్రపాణి అయిన తాను శాస్త్రపాణిగా మనకి ఈ లోకంలో మనందరినీ ఉద్ధరించడానికి వస్తాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. సాక్షాత్ నారాయణో దేవ కృత్వా మర్త్యమయీం తను మగ్నానుద్ధరతే లోకాన్ కారుణ్య శాస్త్రపాణిన. మన మీద పరమకృపతో పరమాత్మ తన చేతిలో ఉండే శస్త్రాలు అంటే శంఖచక్రాది ఆయుధాలు వదిలి శాస్త్రాలుగా వాటిని మలుచుకుని ఈ భూమి మీదకి గురు రూపంలో వస్తారు అని శాస్త్రం చెప్తుంది. అందుకే ఎవరైనా వారి గురువుని సామాన్య మానవుడిగా చూడకూడదు, వాళ్ళని దైవంలా చూడాలి అంటారు. అయితే చెప్పే గురువు మాత్రం నేను దేవుణ్ణని ఫోజు కొట్టకూడదు, శిష్యుడు మాత్రం గురువుని దైవంలా చూడాలి అని చెప్తారు. ఎప్పుడైతే గురువు మీద ఆ భావన మనకుంటుందో అప్పుడే ఆ గురువు చెప్పే అర్థాలన్నీ మన బుర్రలో స్ఫురిస్తూ ఉంటాయి. గురువు మీద మంచి భావన లేకపోతే వాడికి చదువు రాదు, వాడు లక్ష్యాన్ని చేరలేడు. ఆ గురువు ఎలా ఉండాలి అంటే నేనే వీడిని ఉద్ధరిస్తున్నా అనే గర్వం గురువుకు ఉండకూడదు, నేను నా గురువుకి దాసుని అనుకోవాలి. అలాంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి మహనీయులు ఈ కలియుగంలో మనకి చాలా తక్కువగా కనపడతారు. అలాంటి మహనీయుల్లో మా గురువుగారు చిన్నజీయర్ స్వామి వారు చాలా గొప్ప మహనీయులని నేను చెప్పుకోవడానికి గర్వంగా నేను ఉంటాను. ఎందుకంటే గురువుగా తానున్న ఏ రోజు మమ్మల్ని సంబోధించేటప్పుడు వీళ్ళు మా శిష్యులు అని ఎప్పుడు అనరు. అదే కాకుండా వారి ఆచార్యుల పట్ల ఎంత భక్తి కలిగి ఉంటారని నిదర్శనం మనకి దివ్య సాకేత క్షేత్రం. పెద్ద జీయర్ స్వామివారి శత జయంతికి ఒక అద్భుతమైన కానుకని వారికి ఇచ్చారు. వారి గురువుగారికి దివ్య సాకేత క్షేత్రం అని అష్టాంగ విమానాలతో కూడిన ఆలయాన్ని వారికి గిఫ్ట్గా ఇచ్చారు. ఇది గురుభక్తికి తార్కాణం కాదా? అంతేకాదు, మా సంప్రదాయంలో అందరికీ గురువు పరమ గురువు రామానుజులే. వారు 1000 ఏళ్ల సందర్భంగా లోకానికి వీరే పరమ గురువు అని రామానుజుల వైభవాన్ని తెలియజేస్తూ ఎంత వైభవాన్ని చక్కగా చేశారండి. రామానుజ వైభవాన్ని లోకంలో ప్రకాశింపజేయాలని వెంకటేశ్వరుడు కూడా చెప్పాడు. దిగంత వ్యాపిని భూయాత్ సాహిలోక హితైషిణి అన్నట్లుగా అన్ని దిక్కుల్లోనూ రామానుజ వైభవాన్ని చక్కగా చెప్పాలి, రామానుజ ఆజ్ఞ వర్ధిల్లాలి అని ప్రతి ఆలయంలోనూ ప్రతి వైష్ణవుడు చదువుతారు. అలాంటి గొప్ప ఆచార్య వైభవాన్ని మన జీయర్ స్వామి వారు చేశారు. అలాంటి గొప్ప మహనీయులు ఈ లోకంలో ఇప్పుడు ఉండడం అనేది కుంపట్లో తామర పుష్పాలు దర్శించడమే. ఇలాంటి కలియుగంలో భగవంతుడు అంటే ఏదో స్వలాభం కోసం తప్ప ఆయన్ని ఆరాధించాలి, తెలుసుకోవాలి అని తెలిసే మనుష్యులు చాలా తక్కువ. అలాంటి కాలంలో మనందరికీ మంచి మార్గనిర్దేశం చేసే పెద్దల్ని చక్కగా సేవించడం కూడా విశేషం. సరే, అవజానంతి మాం మూఢా అన్నాడు కృష్ణుడు. ఎవరు కూడా కృష్ణుడినే తెలుసుకోలేకపోయారంటే ఈ లోకంలో గురువుని మాత్రం ఎంతమంది తెలుసుకోగలరు? కనుక ఆశ్రయించుకున్న వాడికి కూడా ఎన్నో సందేహాలు. ఇలాంటివి ఉంటే ఆ శిష్యుడు ఎప్పుడు ఉజ్జీవించలేడు. తిరునక్షత్ర వేడుకల ప్రధాన ఉద్దేశం ఏంటి? తిరునక్షత్ర ప్రధాన ఉద్దేశం అంటే స్వామివారు వారి పుట్టినరోజు చేసుకోవడం మీద ఎక్కువ దృష్టి పెట్టరు. ఆ సందర్భంగా పిల్లలందరికీ, మా వేద విద్యార్థులకి వస్త్రాలు, ఇక పనిచేసే వాళ్ళందరికీ కొత్త బట్టలు ఇచ్చి వాళ్ళందరికీ మంచిగా కడుపు నింపాలి, వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. 2, వారి గురువుగారి పేరు మీద ఒక పురస్కారాన్ని వేద పండితులకి సత్కారం చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇంకా విశేషించి మా గురువుగారు ఒక శాస్త్రంలో అధ్యయనం చేసిన వాళ్ళకి ఒక బిరుదు ఇచ్చారు. దాంతోపాటు సేవ చేసేవారికి ఎవరైతే ఉన్నారో, అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, సేవ చేసేవాళ్ళకి సేవా శిరోమణి అనే పేరుతో వాళ్ళకు ఒక సత్కారం చేశారు. ఇలా గురువుగారు సమాజంలో సేవ చేసేవారికి, శాస్త్రాలు మంచిగా అందరికీ చెప్పేవారికి కూడా ఒక సత్కారం చేయాలి అని ఆరంభం చేశారు. అది నిన్నటితో తిరునక్షత్రం పూర్తయింది.
ఈ రోజు నుంచి వారి ఆరాధ్య దైవమైన రామచంద్రుని యొక్క ఉత్సవాలు. వారి రామచంద్రుని దొంగలు ఎత్తుకుపోయారు. 3 రోజుల పాటు స్వామివారు దొరికేంత వరకు తిండి నీరు ఏమీ లేకుండా అలా ఉన్నారు ఉపవాసంతో. అలా వెళ్ళిన పెరుమాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చిన రోజు దీపావళి అయిన 4వ రోజు, నాగుల చవితి నాడు అనమాట. అందుకని 3 రోజుల పాటు ఆ ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఆ సందర్భంగా ఉత్సవాలు జరుగుతూ రాముడికి 25వ తారీఖు 1001 కలశాలతో అభిషేకం జరిగింది. ఏకోత్తర సహస్ర కలశాభిషేకం అంటారు. అది ఉత్సవాలు అన్నమాట.